మాజీ సీఎం జగన్ పై కొన్ని టీవీ ఛానళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు గుంటూరు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూర్ ఫాతిమా. ఈ మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రజాదరణ కలిగిన నాయకుడిపై కుట్రపూరిత కథనాలు ప్రసారం చేస్తోందని ధ్వజమెత్తారు. జగన్ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న ఛానళ్లపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హేయమైన చర్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. కొంతమంది మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా భారతమ్మ గురించి ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో మీరు చూస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ 2000 సంవత్సరంలో భారతమ్మ వెళ్ళి మరి పంజాగుట్ట స్టేషన్లో పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టారంట. ఏమి అనంటే నాకు హెరాస్మెంట్ కేసు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారంట గృహ హింస చట్టం కింద. అసలు అప్పుడంట చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దీన్నంట బయటికి తీసుకొని రాకుండా ఇంటెలిజెన్స్ ద్వారా అది బయటికి రాకూడదు చేయకూడదు, మా ప్రతిపక్ష నేత మరి వైఎస్ఆర్ గారి మీద పడిద్ది, రాజశేఖర రెడ్డి గారి మీద పడిద్ది, ఆ ఇంపాక్ట్ మంచిది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి మాట్లాడి